వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఈవో సిడిపిఓ ఫైనల్ ఎగ్జామ్స్ రాసేటువంటి అభ్యర్థులు ఉన్నారో వారిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మనం ఎగ్జామ్ సిరీస్ని లాంచ్ చేసినామండి. ఈ ఎగ్జామ్ సిరీస్లో మీకు పేపర్ 1, పేపర్ 2కి సంబంధించినటువంటి మొత్తం సిలబస్ కవర్ అయ్యేలాగా ఎగ్జామ్ కోర్స్ని డిజైన్ చేసినాం. ఈ కోర్స్ ప్రత్యేకతలు మీకు ఎగ్జామ్స్ని నిర్వహించడం, ప్రతి సబ్జెక్ట్ ప్రతి టాపిక్ పైన, అలాగే వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్, టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, అలాగే ఆ పేపర్స్ను ప్రింట్అవుట్ కోసం మీకు వాట్సాప్ ద్వారా పంపించడం. ఇది ఈ కోర్స్ ప్రత్యేకత. మీరు ఇప్పటి వరకు చదవకపోయినా ఇమీడియట్లీ ఈ 2 monthsలో ప్రిపరేషన్ని సులభతరం చేసేలాగా ఈ కోర్స్ని డిజైన్ చేశాం. ఈ కోర్స్ మీకు ఐకాన్ ఇండియా యాప్లో అవైలబుల్గా ఉంది. యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే మేము ఇస్తున్నటువంటి ఫోన్ నెంబర్ ద్వారా మీరు దీనికి సంబంధించి డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. మీకు ఇతర వివరాలు కావాలి అన్న కూడా మాట్లాడవచ్చు. సో ఇప్పుడు మనం తెలంగాణ సమాజం సంస్కృతికి సంబంధించి పేపర్ 1 జనరల్ స్టడీస్లో మనల్ని అడుగుతున్నటువంటి సిలబస్. సో తెలంగాణకి సంబంధించినటువంటి అంశాలపైన, బేసిక్ అంశాలపైన మనం ఒక క్వశ్చన్ పేపర్ని డిజైన్ చేసి ఫస్ట్ ఎగ్జామ్గా తెలంగాణ సమాజం కల్చర్కి సంబంధించిన ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి అంశాలను ఈ క్లాస్ ద్వారా తెలుసుకుందాం. క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ పేపర్, ఇలాంటి క్వశ్చన్స్ మీరు మొత్తం సబ్జెక్ట్ పరంగా ప్రిపరేషన్ కావాలి అని అనుకుంటే వెంటనే రిజిస్టర్ అవ్వండి ఎగ్జామ్ సిరీస్కి. సో ఇప్పుడు మొదటి క్వశ్చన్ చూడండి. మనం ఇక్కడ హైదరాబాద్ సంస్థానం యొక్క విస్తీర్ణం ఎంత అని, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద హైదరాబాద్ స్టేట్ అని క్వశ్చన్ తీసుకున్నాం. సో ఇక్కడ 92,700 చదరపు మైళ్ళు అని అంటున్నాం, 82,698 చదరపు మైళ్ళు, 88,500 చదరపు మైళ్ళు, 76,400 చదరపు మైళ్ళు అని అంటున్నాం. సో ఇక్కడ మనం దీనికి సంబంధించి హైదరాబాద్ సంస్థానము అని అంటున్నాం. మనకి 1948 సెప్టెంబర్ 17th వరకు కూడా, అంటే ఆపరేషన్ పోలో జరిగేంత వరకు కూడా, ఏమని అంటున్నాం, ఆపరేషన్ పోలో వరకు కూడా మన తెలంగాణ రాష్ట్రం, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రం హైదరాబాద్ సంస్థానంలో ఉండే. సో ఈ హైదరాబాద్ సంస్థానానికి సంబంధించిన విస్తీర్ణం ఎంత అని అన్నాం. అంటే తెలంగాణ అంశం గురించి మాట్లాడాల్సి వస్తే బేసిక్ అంశాల నుంచి, అలాగే దాని మూల అంశాల నుంచి వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకునేటువంటి ఈ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఏమిటి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఒకసారి మీకు రైట్ ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. సో మరి ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ని గురించి డిస్కస్ చేయాల్సి వస్తే, భారతదేశంలో సంస్థానాలు ఉండే. సో ఈ సంస్థానాలకి సంబంధించి మనకి హైదరాబాద్ సంస్థానం నిజాం పరిపాలన చేసినటువంటి సంస్థానం ఏదైతే ఉన్నదో ఇది భారతదేశంలోనే అత్యంత విశాలమైన, పెద్దదైన సంస్థానంగా గుర్తించాల్సి ఉంటుంది. మరి ఇది ఎన్ని చదరపు మైళ్ళు ఉండేను అని అంటే మనకి ఆన్సర్ వచ్చి 82,698 చదరపు మైళ్ళు అండి. 82,698 చదరపు మైళ్ళు అని అంటున్నాం. సో ఇక్కడ 82,690 స్క్వేర్ మైల్స్ తోటి ఇండియాలోనే అతిపెద్ద సంస్థానంగా తెలంగాణకి సంబంధించిన రాష్ట్రం, ప్రస్తుత రాష్ట్రం కొనసాగినటువంటి హైదరాబాద్ సంస్థానం కొనసాగింది అనేటువంటి అంశాన్ని మనం ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్గా చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. క్రింది వాటిని సరైన జోడీతో సరిపోల్చండి అని అంటున్నాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ అని అంటున్నాం. కాలం ఏ, కాలం బి తీసుకున్నాం. ఇక్కడ ఉత్తర సరిహద్దు, తూర్పు సరిహద్దు, దక్షిణ సరిహద్దు, పశ్చిమ సరిహద్దు అని తీసుకున్నాం. బీరార్ సెంట్రల్ ప్రావిన్సెస్, గోదావరి వార్ధా నదులు, మద్రాస్ రాష్ట్రం, అహ్మద్ నగర్, షోలాపూర్ జిల్లాలు అని అంటున్నాం. సో మరి మనం తీసుకునేటువంటి ఈ క్వశ్చన్ కూడా హైదరాబాద్ సంస్థానానికి, హైదరాబాద్ స్టేట్కి సంబంధించినటువంటి క్వశ్చన్గా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ సరిహద్దులను అడిగినామండి. సో ఇలాంటి క్వశ్చన్ మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్లలో అడిగారు జనరల్ స్టడీస్కి సంబంధించి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ చెప్పాల్సి వస్తే ఆన్సర్ ఏమిటి అనేది మనకి జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఉత్తర సరిహద్దుకి ఏది ఉంది ఆన్సర్ అని అంటే ఇక్కడ బీరార్ సెంట్రల్ ప్రావిన్సెస్ ఉందండి. ఇగో ఇది స్ట్రేట్గా తీసుకోవడం జరిగింది. మనకి ఏ అనేది ఏలో ఉంది, సిలో ఉంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత రెండోది ఏంటంటే తూర్పు సరిహద్దు అని అంటున్నాం. తూర్పు సరిహద్దు వచ్చి సేమ్ అండి, మనకి గోదావరి వార్ధా నదులు ఉన్నాయి. ఇక దక్షిణ సరిహద్దులో మనకు ఉన్నటువంటిది మద్రాస్ రాష్ట్రము, ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్,
మద్రాసులో భాగంగా ఉండేది. ఇక ఆ తర్వాత పశ్చిమ సరిహద్దు వచ్చి అహ్మద్నగర్, షోలాపూర్. సో అన్నీ కూడా స్ట్రైట్గానే ఇవ్వడం జరిగింది. మనకి ఆన్సర్ వచ్చి సి అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. నార్త్ బార్డర్, ఈస్టర్న్ బార్డర్, అలాగే సౌత్రన్ బార్డర్, వెస్ట్రన్ బార్డర్. సో ఇలా బార్డర్స్కి సంబంధించి హైదరాబాద్ సంస్థానం ఎలా ఉండేను అని అంటే ఇవన్నీ కూడా సరిహద్దులుగా ఉండేను అనేటువంటి అంశాన్ని ఆన్సర్గా చేయాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో అసలు ఎన్ని జిల్లాలు ఉన్నాయి అని అంటున్నాం. హైదరాబాద్ రాష్ట్రం ఉండే నిజాం రూల్ చేస్తూ ఉండే. సో ఈ నిజాం రూల్ చేసినటువంటి హైదరాబాద్ రాష్ట్రంలో మన తెలంగాణ ప్రాంతం కాకుండా కర్ణాటక, మహారాష్ట్రకి సంబంధించిన జిల్లాలు కూడా ఉండే. కానీ తెలంగాణకి సంబంధించి ఎన్ని జిల్లాలు ఉండే అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకున్నాం. 5 జిల్లాలు, 8 జిల్లాలు, 10 జిల్లాలు, 12 జిల్లాలు అని అంటే దీనికి సంబంధించి మనం హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ వేర్ ఒరిజినల్లీ ఇంక్లూడెడ్ ఇన్ ద తెలంగాణ రీజన్ అండర్ ద హైదరాబాద్ స్టేట్ అంటే ఆన్సర్ వచ్చి 8 డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉండేవి అని అంటే 8 జిల్లాలు ఉన్నాయి. ఆ తర్వాత మనకి 8 జిల్లాలు కాస్త 10 జిల్లాలు అయ్యాయి. ఆ 10 జిల్లాలు మొన్న అంటే తెలంగాణ ఏర్పడేంత వరకు కూడా కొనసాగినాయి. ఆ తర్వాత 2016 నుంచి వాటిని ఎక్కువ జిల్లాలుగా విభజించడం జరిగింది. సో ఇలా మనకి ఆన్సర్ వచ్చి 8 జిల్లాలు హైదరాబాద్ స్టేట్లో ఉండే అని చెప్పాలి. ఆ తర్వాత మరి 10 జిల్లాలలో ఏ 2 జిల్లాలు ఆ తర్వాత ఏర్పడినాయి అని అంటే ఒక జిల్లా వచ్చి మనం ఖమ్మం అని గుర్తుంచుకోవాలి, మరొక జిల్లా వచ్చి రంగారెడ్డి. ఈ 2 తర్వాత ఏర్పడినటువంటి జిల్లాలు. ఇంకా అంతకుముందు ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, అలాగే మహబూబ్ నగర్, మెదక్ ఈ జిల్లాలు ఉండేవి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి సరైనవి అని అంటున్నాం. ఖమ్మం మొదట వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది 1953లో వేరు చేశారు. రంగారెడ్డి జిల్లా 1978లో హైదరాబాద్ జిల్లా నుంచి విభజించబడింది. హైదరాబాద్ సంస్థానం యొక్క మొత్తం వైశాల్యంలో తెలంగాణ ప్రాంత వైశాల్యం 50% ఉంటుంది. పైవన్నీ సరైనవే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ హైదరాబాద్ స్టేట్ డివిజన్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి క్వశ్చన్ తీసుకున్నాం. ఈ క్వశ్చన్కి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే మనం మాట్లాడినటువంటి అన్ని అంశాలు కూడా సరైనటువంటివి వాటిగానే గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఖమ్మం అనేది మనకి 1953లో వరంగల్ నుంచి వేరు చేయబడ్డది. హైదరాబాద్ నుంచి 1978లో రంగారెడ్డి ఏర్పడ్డది. ఇప్పుడు హైదరాబాదు సంస్థానం, హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉండేనో అందులో తెలంగాణ ప్రాంతం 50% వైశాల్యాన్ని ఉన్నటువంటి మాట కూడా వాస్తవమే. కాబట్టి ఇగో డి పైవన్నీ సరైనవే అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆర్ కరెక్ట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వ్యక్తులను వారి అభిప్రాయాలతో సరిపోల్చండి అని అంటున్నాం. సో టాలోమీ, పివి పరబ్రహ్మశాస్త్రి, మాలిక్ మక్బుల్, అమీర్ ఖుస్రో. సో గోదావరి నది తెలివాహగ్గా ప్రస్తావించారు. ఆంధ్రానగరి కోటిలింగాల అంటూ వాదించారు. వరంగల్ ప్రాంతాన్ని త్రిలింగన్గా పిలిచారు. తెలంగాణ పేరు ఢిల్లీ సుల్తానుల కాలం నుండే వాడుకలోకి వచ్చింది అనేటువంటి అంశాలను మనం ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ కోసం తీసుకోవడం జరిగింది. మరి వీటికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి చూడాల్సి వస్తే ఇక్కడ రైట్ ఆన్సర్ చూడండి. సో టాలమీకి సంబంధించినటువంటి అంశం అనేది ఇగో గోదావరి తెలివాహగ్గా ప్రస్తావించినటువంటి వారు ఎవరు అని అంటే టాలమీ. సో ఇది స్ట్రైట్గానే తీసుకున్నాం. పివి పరబ్రహ్మశాస్త్రి ఆంధ్రానగరి కోటిలింగాల అంటూ వాదించిన మాట కూడా వాస్తవమే. మాలిక్ మక్బుల్ ఇగో వరంగల్ ప్రాంతాన్ని త్రిలింగన్గా పిలిచారు. సో ఇది కూడా కరెక్టే. అమీర్ ఖుస్రో తెలంగాణ పేరు ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి నుండే వాడుకలో ఉంది అనేటువంటి అంశాలని రుజువు చేశారు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఏ అనేది దీనికి సంబంధించి వ్యక్తులు, వాదనలు, తెలంగాణ అనేటువంటి అంశం వస్తే మనం ఇక్కడ ప్రస్తావించి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలుగా ఇక్కడ ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం డిస్కస్ చేయాల్సినటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం ఎంత అని అంటున్నాం. ఇప్పుడు తెలంగాణ పేరుకి సంబంధించి వాదనలు మాట్లాడినాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత రాష్ట్రానికి వచ్చినాం. వాట్ ఈస్ ద జోగ్రఫికల్ ఏరియా ఆఫ్ తెలంగాణ అని అంటున్నాం.
సో తెలంగాణకి సంబంధించి ఎన్ని చదరపు కిలోమీటర్లు లేదా ఎన్ని స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంది అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ వచ్చి 1,22,077 చదరపు కిలోమీటర్లు కాదు, 1,12,077 చదరపు కిలోమీటర్లు అనేది రైట్ ఆన్సర్. 1,12,077 చదరపు కిలోమీటర్లు లేదా 1,12,077 స్క్వేర్ కిలోమీటర్స్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం ప్రస్తుతం 1,12,077 స్క్వేర్ కిలోమీటర్స్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కుతుబ్ షాహీల కాలంలో తెలంగాణలో ప్రాబల్యంలోకి వచ్చిన సాంప్రదాయం ఏది? విచ్ ట్రెడిషన్ బికెమ్ prominent in Telangana during the Qutub Shahi period అని అంటున్నాం. వర్ష సేకరణ సాంప్రదాయం, దేవదాసి సాంప్రదాయం, వైదిక సాంప్రదాయం, బౌద్ధ సాంప్రదాయము అని అంటున్నాం. ఏది కుతుబ్ షాహీల కాలంలో తెలంగాణలో ప్రాబల్యంలోకి వచ్చింది అని అంటే మనం గుర్తించాల్సింది దేవదాసి సాంప్రదాయము అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఈ దేవదాసి సాంప్రదాయం అనేది మనకి తమిళ ప్రాంతంలో మధ్యయుగం నుంచి అంతకంటే ముందు నుంచే ఉన్నది. కానీ తెలంగాణలో ఇది బాగా ప్రాబల్యంలోకి వచ్చింది కుతుబ్ షాహీల కాలంలో అని గుర్తుంచుకోవాలి. ఈ కుతుబ్ షాహీలు ఎవరైతే రూల్ చేసినటువంటి టైం ఉందో ఈ నర్తకిలకి సంబంధించి సంగీతానికి సంబంధించి అలరించేటువంటి వారే ఆ తర్వాతగా దేవదాసులుగా మారి. కానీ ఇది ఈ సాంప్రదాయం ప్రాబల్యంలోకి వచ్చినటువంటి సమయం ఎప్పుడు అని అంటే కుతుబ్ షాహీల కాలం, దేవదాసి సాంప్రదాయము. ఇక్కడ దేవదాసి ట్రెడిషన్ అనేది మనం గుర్తించాల్సినటువంటి రైట్ ఆన్సర్ అని అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి అని అంటున్నాం. ఎస్ఐటి చట్టం 1956 మానవ అక్రమ రవాణా సమస్యలను పరిష్కరించడానికి రూపొందించబడింది. ఇక నెక్స్ట్, రాజ్యాంగంలో అధికరణ 24-14 సంవత్సరాల లోపు పిల్లలను ప్రమాదకర పరిశ్రమలలో కార్మికులుగా నియమించడాన్ని నిషేధించింది. రఘునాథర్ రావు కమిషన్ ఒక ఏకసభ్య కమిషన్ జీవో 25-139 1991లో జారీ చేయబడింది అని అంటున్నాం. సో ఈ క్వశ్చన్కి సంబంధించి స్టేట్మెంట్స్ 1, 2, 3 రైటా, 1, 3 రైటా, 2, 4 రైటా, 1, 3, 4 రైటా అని చెప్పేసి ఆప్షన్స్ తీసుకున్నాం. ఇక్కడ మనం మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్, డిస్కస్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్లో 1 రైటే. అలాగే రాజ్యాంగంలో 24 ఆర్టికల్ ఏదైతే ఉందో 14 సంవత్సరాల లోపు పిల్లల్ని కార్మికులుగా పరిశ్రమలు నియమించడానికి నిషేధించబడుతుంది. రఘునాథరావు కమిషన్ కూడా ఏకసభ్య కమిషన్. ఇక్కడ జీవో మనకి 1991లో వచ్చింది అని అంటున్నాం. 1991లో జీవో రాలేదు. జీవో వచ్చినటువంటి ఇయర్ 2009 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ దేవదాసి వ్యవస్థకి సంబంధించి అలాగే మానవ అక్రమ రవాణాకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ క్వశ్చన్ని తీసుకున్నాం. 1, 2, 3 రైట్ అంటున్నాం. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే పండగ ఏది అని అంటున్నాం. మనందరికీ తెలుసు తెలంగాణలో కుంభమేళాగా పిలువబడేటువంటి పండగ జాతర వచ్చి మనకి సమ్మక్క సారలమ్మ జాతర. ఇది తెలంగాణకి సంబంధించిన గిరిజన జాతరగా కొనసాగుతూ ఉంటుంది. కానీ అన్ని వర్గాల ప్రజలు అక్కడికి వెళ్తారు. తెలంగాణలో కుంభమేళగా పిలుస్తున్నటువంటి ఈ జాతరను మనం గుర్తుంచుకోవాలి. మాఘశుద్ధ పౌర్ణమి నాడు జరిగేటువంటి జాతరకి సంబంధించి తెలంగాణ కుంభమేళాగా గుర్తించాల్సి ఉంటుంది. ప్రధానంగా నాగోబా జాతరను జరుపుకునే గిరిజన తెగ ఏది అని అంటున్నాం. కోయా, గోండు, లంబాడి, చెంచు అని అంటున్నాం. సో విచ్ ట్రైబల్ కమ్యూనిటీ ప్రైమర్లీ సెలబ్రేట్స్ ద నాగోబా జాతర అని అంటే గుర్తుంచుకోండి, గోండుకి సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడ ఈ జాతరని జరుపుకుంటారు. నాగోబా జాతరని నిర్వహించేది గోండుకి సంబంధించినటువంటి వారినిగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్, పెద్దగట్టు జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, ఆదిలాబాద్ అని అంటున్నాం. సో మన సంస్కృతిలో జాతరలు, పండగలు అత్యంత ఇంపార్టెంట్. వీటికి సంబంధించి మనం చెప్పాల్సినటువంటి జాతర కొండగట్టు, సూర్యాపేట జిల్లాలో జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఆన్సర్గా చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది జాతరలను వాటి సంబంధిత దేవత లేదా ప్రదేశంతో పోల్చండి అని అంటున్నాం. ఏడుపాయల జాతర ఎక్కడ జరుగుతుంది అని అంటే ఈ నాగసన్నపల్లి, మెదక్ జిల్లాలో ఉంటుంది. ఇది డి అని అంటున్నాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత గంగా దేవమ్మ జాతర ఎక్కడ జరుగుతుంది అని అంటే ఇది గంగదేవమ్మ, బిక్కుమల్ల, సూర్యాపేట జిల్లాలో జరుగుతుంది. ఇది స్ట్రేట్ అని అంటున్నాం. మారమ్మ తల్లి జాతర ఎక్కడ జరుగుతుంది అంటే రామన్నపేట తాలూకా, యాదాద్రి, భువనగిరి జిల్లాలో జరుగుతుంది. ఇక కురుమూర్తికి సంబంధించి వెంకటప్ప స్వామి కురుమూర్తి, అమ్మాపురం, మహబూబ్ నగర్ జిల్లా అంటున్నాం. ఇది ఏ.
ఇగో ఆన్సర్ వచ్చి బి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మనకు కావాల్సినటువంటి కరెక్ట్ మ్యాచ్ కాలం ఏ కాలం బి అనేది మనకు ఆప్షన్స్ బిలో కనబడుతున్నటువంటిదిగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, క్రింది జాతరలను వాటి సంబంధిత దేవతలు మరియు ప్రధాన ఆకర్షణలతో సరిపోల్చండి అని అంటున్నాం. కొమరవెల్లి మల్లన్న జాతర దేనికి సంబంధించింది అని అంటే మల్లికార్జున స్వామి ఉంటాడు, అక్కడ అగ్నిగుండాలు ఉంటాయి. సో కాబట్టి ఇది సి అని అంటున్నాం. సి మనకి ఎక్కడుంది? ఓన్లీ డీలో ఉంది. సో మన ఆప్షన్స్ ఇప్పుడు అన్ని డీలో ఉంటాయి. మల్లూరు జాతరకి సంబంధించి ఏంటి అని అంటే మల్లూరు జాతరకి సంబంధించి మనకి ఏ అని అంటున్నాం, నరసింహస్వామి ఉంటాడు, చింతామణి జలపాతం దగ్గర ఉంటుంది, ఇది ఏటూరు నగరం దగ్గర ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ మన్నకొండ జాతరకి సంబంధించినటువంటిది ఏంటి అని అంటే ఇది బి అని అంటున్నాం. వెంకటేశ్వర స్వామి పేదల తిరుపతిగా ఉంటాడు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇక సిద్ధులగుట్ట జాతర మనకి సిద్ధలింగేశ్వర స్వామి నవనాథ సిద్ధులు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో మన ఆప్షన్ వచ్చి డి అని అంటున్నాం. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ జాతరలకి సంబంధించి దేవుళ్ళకి సంబంధించినటువంటి అంశాలలో. ఇక నెక్స్ట్, క్రింది వాక్యాలలో సరైనటువంటి వాటిని గుర్తించండి అని అంటున్నాం. అర్వపల్లి లక్ష్మీ నరసింహస్వామి జాతర సూర్యాపేటలో జరుగుతుంది. బుర్నూర్ జాతరలో గోండులు తమ దేవతలను పూజిస్తారు. సిరసన గన్ల జాతరలో సీతారాముల కళ్యాణం వైభవపేతంగా నిర్వహించబడుతుంది. పైవన్నీ సరైనవే అని చెప్పేసి తీసుకున్నాం. 1, 2 మాత్రమే సరైనదా, 2, 3 సరైనదా, 1, 3 సరైనవా, పైవన్నీ సరైనవా? సో దీనికి సంబంధించి మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. సో ఈ 14th క్వశ్చన్కి సంబంధించినటువంటి దానిలో ఇక్కడ డి పైవన్నీ సరైనవే, ఇక్కడ ఎంపికకి సంబంధించి పైవన్నీ సరైనవే అని అంటున్నాం. డి ఇగో ఇక్కడ మనం తీసుకున్నటువంటి అన్ని ఆప్షన్స్ కూడా సరైనటువంటివే. ఇలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఇక నెక్స్ట్, శివునికి అంకితం చేయబడిన వేలాల జాతర మంచిర్యాల జిల్లాలో ఏ మండలంలో జరుగుతుంది అని అంటున్నాం. ద వేలాల జాతర dedicated to Lord Shiva is celebrated in which mandal of Manchiryal district అని అంటే దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చి చెన్నూరు అనేటువంటిది ఆన్సర్గా గుర్తుంచుకోండి. చెన్నూరులో నిర్వహించబడుతుంది అనేటువంటిది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఆప్షన్. సో చెన్నూరు ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ఈ తెలంగాణ సమాజం సంస్కృతికి సంబంధించి మనం నిర్వహించిన ఫస్ట్ ఎగ్జామ్ కల్చర్కి సంబంధించి. నెక్స్ట్ ఇలాంటి ఎగ్జామ్స్ చాలా ఉంటాయి. ఎగ్జామ్స్ మీకు కావాలి అని అనుకుంటే మీరు చేయాల్సిందల్లా వెరీ సింపుల్, జస్ట్ ఐకాన్ ఇండియా యాప్లో టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది ఈఓసిడిపిఓ కోసం విత్ ఎక్స్ప్లెనేషన్. దాన్ని బై చేయండి, మీరు టెస్ట్ సిరీస్ని పొందండి, మీ రివిజన్ని చాలా క్విక్గా వేగవంతంగా పూర్తి చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.